ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్రబాబు, స్టేట్ ప్రెసిడెంట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. ఏపీజీఎల్ఐకి సంబంధించి మీకు ఇంతకుముందే చాలా అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏపీజీఎల్ఐ వారు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి సర్టిఫికేషన్స్ని మీ ట్రెజరీ ఆఫీసర్స్కి పంపించడం జరిగింది. మీ ట్రెజరీ ఆఫీసర్ దగ్గర నుంచి మీ యొక్క డీడీఓ కానీ లేకపోతే మీ హెడ్ క్లర్క్ కానీ ఎవరో ఒకరు వెళ్ళి వాటిని కలెక్ట్ చేసుకుని మీ అందరికీ కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆ సర్టిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ ఇచ్చి దాంతోపాటు మీ మిస్సింగ్ క్రెడిట్స్ కానీ లేకపోతే ప్రైమరీ డీటెయిల్స్ ఏమన్నా తప్పులు ఉన్నాయా అనేటువంటిది మీరు చెక్ చేసుకుని నీకు ఏదైతే కనుక గతంలో నేను ఫామ్స్ పంపించానో వాటిని యాక్చువల్గా ఫిల్ చేసి పంపిస్తే కనుక సరిపోతుంది. మెయిల్ ఐడి కూడా మీకు ఆల్రెడీ గతంలో నేను పెట్టడం జరిగింది. మరొకసారి కావాల్సి వస్తే మెయిల్ ఐడి ఆ ఫామ్స్ని నేను ఈ యొక్క వాయిస్ నోట్స్తో పాటు పెట్టడం జరుగుతుంది. మీరు ఏదైతే కనుక మీ డ్రాయింగ్ ఆఫీసరు ట్రెజరీ ఆఫీసర్ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి సర్టిఫికేషన్ ఉందో ఆ సర్టిఫికేషన్లో ఇప్పటి వరకు మీకు ఏ బాండ్స్ ఇష్యూ చేయబడ్డాయో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి ఆ సర్టిఫికేట్ని జాగ్రత్తగా దాచుకోవాల్సిందిగా తెలియజేస్తూ మీ అందరూ కూడా మరొక్కసారి మీ యొక్క మిస్సింగ్ క్రెడిట్స్ని అండ్ మీ ప్రైమరీ డీటెయిల్స్ని అంటే కనుక మీకేమైనా పడకపోతే కనుక వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కట్టినా కానీ పడకపోతే కనుక అలాగే మీ ప్రైమరీ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, మీ తండ్రి పేరు, మీ ఫోన్ నెంబరు ఏమన్నా మార్పులు ఉన్నాయేమో కూడా చెక్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ మరొకసారి నేను ఇక్కడ ఫామ్స్ని పెట్టడం జరుగుతుంది. ఆ తప్పులు ఏమైనా ఉంటే కనుక ఆ యొక్క ఫామ్స్లో మీరు ఫిల్ చేసి మెయిల్ ఐడి కూడా నేను ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ మెయిల్ ఐడికి మీరు వాటిని పంపించినట్లయితే కనుక మీకు ఆ చేర్పులు మార్పులు ఏమైనా ఉన్నట్లయితే కనుక వారు చేయటం జరుగుతుంది. ఇది ఈ నెల 30వ తారీఖు లోపల కంప్లీట్ అవ్వాల్సినటువంటి ప్రాసెస్ కాబట్టి మీరు ఇమీడియట్గా ఆ పని కంప్లీట్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ నాకైతే కనుక నేను చూసుకుంటే నాకు మే అండ్ ఏప్రిల్ 2020లో ఒక 2 మిస్సింగ్ క్రెడిట్స్ కనిపించినాయి. ఆ 2 నెలలకు సంబంధించి నా యొక్క ఏపీజీఎల్ఐలో నేనేమి కట్టలేదు అన్నట్టు 0 వచ్చింది. అట్లా మీ అందరికీ కూడా ఏదో ఒకటి తప్పులు ఉంటుంది. రీసెంట్గా జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్కి పెద్ద తప్పులు అయితే కనిపించలేదు, కానీ నాకు నేను డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ని కాబట్టి రీసెంట్గా జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్కి తప్పులు కనిపించలేదు. కానీ బట్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో కొన్ని మిస్సింగ్ క్రెడిట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి చెక్ చేసుకుని వాటిని అప్డేట్ చేయించుకుంటారని కోరుతూ థ్యాంక్ యూ అనండి.